వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీ ఎపిసోడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ థీమ్తో వచ్చేసావు, అసలు ఎటువంటి రెసిపీస్ చేస్తున్నావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. అండ్ చాలా మందికి ఇది బికాస్ ఆఫ్ ఫుడ్ టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల, లేదంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, లేదంటే క్వాంటిటీ సరిగ్గా తీసుకోకపోవడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనము ఎక్కువగా ఫైబర్, ప్రోబయోటిక్స్ అండ్ అలాగే ప్రీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. కాన్స్టిపేషన్ ఎక్కువ చూస్తుంటామా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి? కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అండ్ అలాగే డయేరియా కూడా అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎలా అంటే అలా కొంచెం ఆ బబల్ మూమెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎస్, అవును. సో వాళ్ళు కొంచెం ఏ ఫుడ్ తిన్నా చాలా త్వరగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంటెస్టైన్ అనేది. సో అందుకు గాను వాళ్ళకి పర్ఫెక్ట్ డైట్ వచ్చేసి ఈజీగా డైజెస్ట్ అయ్యేది అండ్ అలాగే కొంచెం బ్యాక్టీరియా, అంటే చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చూడాలి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ సిరియల్. ఓకే, సో ఓట్స్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేసుకున్నాం ఓట్స్తో. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఓట్స్ అంటే చాలా సింపుల్గానే అవుతుంది. సో ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓట్స్ నువ్వు ఆల్రెడీ పౌడర్ చేసి తీసుకొచ్చావు. సో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు? కోకో పౌడర్, తర్వాత బెల్లం పౌడర్ తీసుకొచ్చావు, జాగరీ పౌడర్, అలాగే క్యాషూ పౌడర్, ఇంకా బాదం పౌడర్ కూడా. ఓకే, సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట. బట్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అని? ఇది ఏంటి అంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ పిల్లలు చాకోస్, కార్న్ఫ్లెక్స్ ఎలా అయితే మిల్క్లో వేసుకొని తింటారో ఇది కూడా ప్రిపేర్ చేశాక మనం మిల్క్లో అలా వేసేసుకొని తినేసేయచ్చు అనమాట. ఓకే, సో ఈజీ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది. అండ్ చాలా మంది ఓట్స్ లైక్ ఎక్కువగా ఉప్మా అలా చేసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ ఆ కన్సిస్టెన్సీ చాలా మందికి నచ్చదు. సో ఇలాంటి ఫామ్లో చేస్తే పెద్దవాళ్ళకి అండ్ అలాగే పిల్లలకి ఈజీగా ఇచ్చేసేయచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్. ఫస్ట్ ఓట్స్ పౌడర్ వేసేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఇది, లేకపోతే క్రోనిక్ కండిషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదా ఏంటి? అందరూ తీసుకోవచ్చు. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగరీ పౌడర్ తక్కువ చేసి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం పీనట్ బటర్ యూస్ చేస్తున్నాం. కొంతమందికి ఎవరికైతే పీనట్ బటర్ మరీ ఫ్యాట్ అనిపిస్తుందో వాళ్ళు నార్మల్ పీనట్స్ని కూడా పౌడర్లా చేసేసుకొని గీతో కానీ బటర్తో కానీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కన్సిస్టెన్సీ రావడం ఒకటే మనకు బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఓకే, ఆ తర్వాత బెల్లం పౌడర్ కూడా. సో కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి, షుగర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, అలాగే జీడిపప్పు పౌడర్ కొంచెం. సో ఎవ్రీడే ఇది తీసుకోవచ్చా? లైక్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఎవ్రీడే తీసుకోవచ్చా, లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అలా తీసుకోవచ్చు? పిల్లలకైతే మనం ఎవ్రీడే ఇవ్వచ్చు. వాళ్ళకు ఒక 4 to 5 బాల్స్ అందులో మిల్క్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేసేయచ్చు. అండ్ పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా షుగర్స్ లేదంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు వీక్లీ 2 to 3 మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో చక్కగా క్యాష్యూ పౌడర్ వేసాం. తర్వాత నెక్స్ట్ పల్లి పొడి. ఓకే, ఇందులోనే కొంచెం కోకో పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం. సో పిల్లలకి కొంచెం ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ తెలిస్తే కొద్దిగా ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అవును, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? అంటే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటాం కదా, సో ఎన్ని బాల్స్ తీసుకోవచ్చు ఏంటి? సో చిన్న చిన్న బాల్స్లో తీసుకుంటాం కాబట్టి పిల్లలకైతే 4 to 5 యాడ్ చేయొచ్చు. పెద్దవాళ్ళైతే ఒక 7 to 8 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందులో డయాబెటిక్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు వీక్లీ 2 to 3 దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా స్నాక్స్ లాగా కూడా ప్రిఫర్ చేసేయచ్చు. ఈవినింగ్ టైం తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ టైం కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. అండ్ ఇది IBS ఉన్న వాళ్ళకి ఏంటి అంటే హెవీగా ఏం తినలేకపోతారు. ఏం తిన్నా వాళ్ళకి ఫిల్లింగ్గా అనిపించడం, లేదంటే తినకపోయినా సరే ఫిల్లింగ్గా అనిపించడం, అంటే అపిటైట్ అనేది చాలా మందికి తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి చిన్నదే మనము బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేసేయచ్చు. ఎక్కువ క్యాలరీస్, ఫైబర్ అన్నీ కూడా వస్తాయి. అండ్ వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ రావడంతో పాటు తక్కువగానే తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అపిటైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆకలి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ సిండ్రోమ్ ఉన్న. అవును. తర్వాత పీనట్ బటర్ కూడా. ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం. పాలు. సో ఇది కన్సిస్టెన్సీ ఎలా రావాలి మనకి ఇది చపాతీ పిండిలా వచ్చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్. సో డవ్ లాగా ఉంటే సరిపోతుంది. అవును.
ఇందులో కొంచెం మళ్ళీ ఓట్స్ మిక్స్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఓకే, ఓట్సే వేస్తాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ, ఆ స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకు బాల్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎటువంటి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి? సో ఇది ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నది ప్రిఫర్ చేయడం బెటర్. లైక్ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, పపాయ కానీ. ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ అంటే మన లెమన్, లైమ్, అలాగే ఆరెంజెస్, మోసంబి ఇది అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఓకే, సిట్రస్ ఫ్రూట్స్ ఏవి తీసుకోకుండా ఉండాలి. సో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకుంటాం అంతే. ఓకే, సో ఇంకొద్దిగా యాడ్ చేస్తాము. ఇంకొంచెం యాడ్ చేసేసుకొని కలిపేస్తాం. సో మళ్ళీ మనం ఏమైనా డ్రై రోస్ట్ చేసుకుంటామా లేకపోతే? ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్ చేసాను. సో పర్ఫెక్ట్గా మనకు ఆ డవ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. సో లైట్గా మనము బాల్స్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అంతే. ఓకే, సో చాలా త్వరగా కూడా కుక్ చేసుకోవచ్చు మనం, ఇది చాలా సింపుల్గా. అండ్ ఇందులో మనం పౌడర్స్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది మనకు. ఓకే, సో ఇంకేదైనా మనకు నచ్చిన పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్స్లో మనకి ఏదైనా నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును. సో ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఓకే, సో జస్ట్ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి పట్టించుకొని చేస్తున్నావు కాబట్టి బాల్స్ జస్ట్ డ్రై రోస్ట్కి సరిపోతుంది. సో ఇలా కొంచెం లైట్గా నెయ్యి రాసేసుకొని ఒక్కొక్క చిన్నగా బాల్స్ వేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది పాలలో వేసుకొని తినొచ్చు, లేకపోతే అలా కూడా తీసేసుకుంటారు. అలా కూడా తినేసేయచ్చు. సో పాలలో వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ తినేసినట్టుగా. సో చాలా సింపుల్గా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్తో మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము. సో హాట్ కూడా చేసుకుంటాము, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. అండ్ పిల్లలు కూడా ఎక్కువగా బయట ఫుడ్ తినడం ద్వారా వాళ్ళకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ చాలా త్వరగా పాడైపోతుంది కంపేర్ టు పెద్దవాళ్ళకన్నా. సో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అంటే చాలా మంది బయట ఒక్కసారి కాకపోతే ఒకసారైనా తింటాం కాబట్టి ఆ బబల్ సిండ్రోమ్ అనేది ఎవరో ఒకరు ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి రెసిపీ. సో ఓట్సే కాబట్టి చాలా క్విక్గానే మనకు రోస్ట్ కూడా అయిపోతుంది. అవును, జస్ట్ మనం ఇలా రోల్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇదేంటంటే కొంచెం ఆ కన్సిస్టెన్సీ మాత్రం చూసుకుంటూ ఉండాలి. సో పాలు కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేరే సోయా మిల్క్ ఇలా కూడా యూస్ చేయొచ్చు. సోయా మిల్క్ అలాంటిది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో సూపర్గా రెడీ అయిపోయాయి డ్రై రోస్ట్ కూడా. ఇంకా మరి సర్వ్ చేసుకోవడం ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. సో ఇవి మనము పాలల్లో వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చాలా మంది తీసుకుంటారు, నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. సో చాలా క్రంచీగా అయ్యాయి అన్నమాట. సో యూజువల్గా బయట చాకో ఫ్లేక్స్ అని తీసుకుంటూ ఉంటాము. అవన్నీ ఏంటంటే ఎంత లేదన్నా కొంచెం షుగర్ అనేది యాడ్ ఆన్ చేస్తుంటారు అనమాట. ఇలా చక్కగా మనము బెల్లం పౌడర్తో చేసుకున్నాం, పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్యా ఓట్స్ సిరల్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ ఓట్స్ సిరల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ సిరల్స్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ సిరల్స్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పొడి, బెల్లం పొడి, జీడిపప్పు పొడి, పల్లీ పొడి, కోకో పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పీనట్ బటర్ వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ప్యాన్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ సీరియల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము. ఓకే. సో చాలా మందికి ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా నచ్చుతుంది. బయట కొద్దిగా క్రంచీగా ఉంది అండ్ పాలల్లో వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో ఎక్కువ స్వీట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా జలప్ అయిపోయాయి. యా. సో మనం ఏదైతే పౌడర్స్ అంటే జీడిపప్పు పౌడర్ కానీ పల్లి పౌడర్ అండ్ అలాగే పీనట్ బటర్ టేస్ట్ అయితే చక్కగా తెలుస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా చక్కగా జల్లప్ అయ్యాయి. సో ఓట్స్ సిరియల్ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మజ్జిగ హులి. ఓకే, మజ్జిగ హులి. సో డిఫరెంట్ స్టైలా లేకపోతే ఏంటి, ఎక్కడ సో ఇది ఎక్కువగా కర్ణాటకలో చేస్తారు. వాళ్ళకి చాలా ఫేమస్. తెలుగు స్టేట్స్లో ఎలాగైతే మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఇలా చేసుకుంటూ ఉంటారో వాళ్ళక్కడ మజ్జిగ హులి. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ ఇందులో మనం బూడిది గుమ్మడికాయ యూస్ చేస్తాం. దానివల్ల మనకు ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే వేడి వల్ల చాలా మందికి అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో అది మనకు టెంపరేచర్స్ని కూడా చక్కగా తగ్గిస్తుంది అనమాట బాడీలో. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రానివ్వకుండా అవుతుంది. కాబట్టి ఎవరికైతే IBS ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ. సో ఎందుకంటే చాలా మందికి మజ్జిగతో చేసే రెసిపీస్ చాలా ఇష్టం. నువ్వు అన్నట్టు మజ్జిగ పులుసు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాము. కర్ణాటక స్టైల్ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. అందులోనూ బూడిద గుమ్మడికాయ చాలా తక్కువ మంది రేర్గా యూస్ చేస్తాం మజ్జిగలో. సో కర్ణాటక స్టైల్ అంటున్నావు కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాము. ఓకే, సో కర్ణాటక స్టైల్ మజ్జిగ హోలీకి కావాల్సిన పదార్థాలు అన్నమాట. సో చక్కగా బూడిద గుమ్మడికాయ ముక్కలు చేసి తీసుకోవచ్చు. రైస్ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో. చాలా తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ, జస్ట్ 1 teaspoon అంతే అనమాట. ఓకే, సో కొబ్బరి తురుము అండ్ పెరుగు కొంచెం మామూలుగా మనము ఏవైతే పోపుకి వేసుకుంటామో అవి పర్ఫెక్ట్ ఉంది. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అది పట్టేసుకుందాం ముందు. జస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కొబ్బరి తురుము. సో కొబ్బరి తురుము ఏంటంటే ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉంటుందో, పేగు వాపు వచ్చింది అలా అంటారు కదా, సో అది తక్కువ అవుతుంది అండ్ అలాగే ప్రివెంట్ కూడా చేస్తుంది అన్నమాట. సో అందుకని పేస్ట్ చేసుకుంటాం. ఎండు కొబ్బరి తురుము, అలాగే కొంచెం పచ్చిమిర్చి. బట్ ఎవరికైతే అల్సర్స్ ఉంటాయో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయాలి. అల్సర్స్ లేని వాళ్ళు మాత్రం కొంచెం పచ్చిమిర్చి జస్ట్ టేస్ట్ కోసం. అలాగే బ్రౌన్ రైస్ ఇక్కడ తీసుకుంటున్నాం మనము. ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఆల్రెడీ కుక్ చేసింది. జస్ట్ 1 teaspoon అంతే. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే, సో మరి ఎండుమిర్చి అవి కూడా ఏమక్కర్లేదు, అది మనం పోపులో వేసేసుకుందాం. దీని క్యాప్. ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోప్ కూడా చేసేసుకున్నాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ కొంచెం నూనె, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అల్లం తురుము,
ఎండుమిర్చి, కరివేపాకు, సో వావ్ పర్ఫెక్ట్. ఇందులోనే బూడిద గుమ్మడికాయ కూడా యాడ్ Okay. చేస్తాను. సో కొంచెం వేగితే బెటర్ అన్నట్టు. కొంచెం వేగాలి అది. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో చాలా మంది ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగితే చాలా రకాల సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తూ అవును, బాడీ నుంచి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి. Okay. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కాఫ్ ఈజీగా అవుతుందో అండ్ స్కిన్ రెడ్నెస్ ఉన్న వాళ్ళకి అండ్ యూరిన్ అవుట్పుట్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డయూరిటిక్స్ మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ Okay. ఉంటారు. సో వాళ్ళు కూడా ఇది తీసుకుంటే న్యాచురల్ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. సో ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్ బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనం నార్మల్గా గుమ్మడికాయలో చాలా స్పెషల్స్ ఉంటాయి కదా మనకు, గాడ్స్లో ఉంటాయి, యాస్గాడ్ కానీ పంప్కిన్, ఇవన్నిటితో పోలిస్తే ఇది మనం వీక్లీ 2 to 3 తీసుకోవాలి. ఓ వెరీ నైస్. ఇందులోనే మనం ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ మజ్జిగ హోలీ. అందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కర్డ్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. అందులో చక్కగా బాయిల్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. సో కావాలంటే ఉప్పు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పేస్ట్లో కూడా యాడ్ చేసాము అండ్ అలాగే పోపు వేసినప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది మనకి. ఎవరికైనా ఇంకొంచెం కావాలి అంటే లైట్గా చిటికెడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ చక్కగా కొంచెం నీళ్ళగా చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేయాలి అంతే. అంతే ఇంకా. ఓకే పల్లవి, సో చక్కగా మజ్జిగ కూడా నువ్వు కలిపేసావు అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఆ మిక్చర్ని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. ఇది కూడా కొంచెం అలా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడం అంతే. వావ్, సో రెడీ అయిపోయినట్టుగా మరి. లస్సీ మజ్జిగ హోలీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మజ్జిగ హోలీ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మజ్జిగ హోలీకి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 1, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు. మజ్జిగ హోలీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉడికించిన బాస్మతి బ్రౌన్ రైస్, ఉప్పు, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత మగ్గించుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ హోలీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే.
చాలా బాగుంది, చాలా సూదింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అయితే కొబ్బరి ఫ్లేవర్, చాలామందికి ఆ కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం, కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ మజ్జిగి అండ్ అలాగే బూడిద గుమ్మడికాయ కూడా చక్కగా జలప్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ అండ్ ఈ ఫ్లేవర్ రెండూ కలిపి అండ్ మజ్జిగతో మిక్స్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. హ్యాపీగా అలానే తీసుకోవచ్చు, నువ్వు అన్నట్టు రోటీలోకి అలా కూడా తీసుకోవచ్చు అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ అనమాట. మనం ఏదైతే ఫస్ట్ మిక్స్ చేసామో కొబ్బరి అండ్ అలాగే కొంచెం రైస్, దానివల్ల కూడా ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంక్లూడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కటి బెనిఫిట్ అనమాట ఐబిఎస్ ఉన్న వాళ్ళకైతే. అండ్ జలప్ కూడా చక్కగా అయింది. డెఫినెట్లీ ఆ పోపు అవన్నీ అమేజింగ్ అనమాట, చాలా సూదింగ్గా కామ్నెస్ని ఇస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్. మరి రెండు రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ యమ్మీగా చేసావు. అండ్ హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పేస్తావు? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ సిరియల్. ఓట్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా షుగర్ లెవెల్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు బవెల్ మూమెంట్ని హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు న్యాచురల్ లాక్సిటీ ఉంటుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ తరచుగా అవుతూ ఉంటుందో వాళ్ళు ఓట్స్ కనుక ఫ్రీక్వెంట్గా తీసుకుంటే కాన్స్టిపేషన్ నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఇండైజెషన్ కానీ వామిట్ సెన్సేషన్, నాజియా సెన్సేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీస్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. క్యాష్యూ ద్వారా మనకు మంచి కొలెస్ట్రాల్ కూడా చక్కగా బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే పీనట్ పల్లి పౌడర్ ద్వారా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మజ్జిగా హులి. కర్డ్లో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరికైతే డయేరియా ఎక్కువగా అవుతుందో వాళ్ళు మంచి బ్యాక్టీరియా కూడా లాస్ అవుతూ ఉంటుంది. ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ఆ బ్యాక్టీరియాని హోల్డ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు యాంటీబయోటిక్స్ మీద ఉన్న వాళ్ళు కూడా ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ లేదా డయేరియా, గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది జరగకుండా హెల్ప్ చేస్తుంది. పసుపులో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్స్ అనేది చక్కగా ఉంటాయి. అండ్ కొబ్బరి తీసుకోవడం ద్వారా ఇందులో మనకు కాల్షియంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్, అంటే ఎవరికైతే బాడీలో వాపులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా పేగుకు సంబంధించి వాపులు అవుతూ ఉంటాయో వాళ్ళు తీసుకునే రెసిపీస్లో ఇలా కొబ్బరి తురుము ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి రెండింట్లో. అండ్ టేస్ట్ వైజ్ కూడా రెండు చాలా బాగున్నాయి. ఎవరైతే నోట్ ఐబిఎస్తో బాధపడుతున్నారో ఇవన్నీ పర్ఫెక్ట్ రెసిపీస్ అనమాట. రెండు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ నాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.